148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. బ్రదర్, ఎట్లా ఉంది తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి? ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుందంటే ఏం చెప్తారు? తెలంగాణలో వచ్చేసి నిరుద్యోగుల పరిస్థితి అనేది చాలా హీనంగా ఉంది. మేము దిల్సుఖ్ నగర్లో ఒక నెల నుంచి ఎన్నో రోజుల నుంచి కానీ నిరుద్యోగులం అందరం కలిసికట్టుగా ఉండి ఐకమత్యంగా ఉండి ఎన్నో ర్యాలీలు ధర్నాలు చేసినా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. అదే వాళ్ళ బాబు ఆకలైంది అంటని ఒక్కసారి అడగగానే పూరి లేచి తినిపించిండు. అదే మేము ఎన్నో రోజుల నుంచి ఆకలైంది, జాబులు లేవు, మా అమ్మ నాన్నలు బాధపడుతున్నారు, ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు, మాకు కరెక్ట్ అన్నం దొరుకుతలేదు, హాస్టల్లో సాయిబాబా గుళ్ళో తింటున్నాము, ఫీజులు కట్టలేకపోతున్నాం, హాస్టల్లో రెండోది స్టడీ హాల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. నా ఒక్కనికే కాదు, నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు తెలుసుకున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏనాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తలేరంట నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా గురించి ఆలోచించండి. నీ మనమడి ఏ రోజు అయితే అడిగితే పూరీలు పెట్టినావు, మా గురించి కూడా మేము అడిగిన ఎంబడి ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నామంటే నువ్వు ఖచ్చితంగా మాకు నోటిఫికేషన్ వేస్తుంటావు. మేము నిన్ను ఎందుకు కూర్చోబెట్టినాం సీట్లు అంటే గత ప్రభుత్వం మాకు జాబ్ నోటిఫికేషన్లు వేయలేదు. వేసినా కూడా కొన్ని పేపర్ లీకేజీల వల్ల కొంతమంది బార్డర్లకు వచ్చి అదే నేను జాబ్ వచ్చింది అంటాను మా అమ్మ నాకు చెప్పుకొని పేపర్ లీకేజ్ వల్ల ఈరోజు జాబ్ కోల్పోయాను. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా నీవు అలాంటి తప్పులు జారులు జరగకుండా నీవు ఉండి మంచి దారిలో మమ్మల్ని అందరూ తీసుకుపోతామంట అని ఒకటే కోరుకొని మేము అందరం కలిసికట్టుగా స్టడీ హాళ్ళు హాస్టళ్ళు వదిలేసుకొని గ్రామాలలోకి పోయి మా అమ్మ నాన్నను ఒప్పించుకొని గ్రామాలలో తిరిగి అందరికీ చెప్పుకొని ఈ ప్రభుత్వం ఇలా ఉంది, మనకు జాబులు వేస్తలేదు, మీ పిల్లలు బాగుపడాలంటే ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే జాబులు రావు, ఈ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు చూసినాము, కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి, ఎంచుకుంటేనన్నా మనకు జాబులు వస్తాయేమంటానని ఖచ్చితంగా మేమందరం ఐకమత్యంగా అయ్యి గ్రామాల్లో స్టూడెంట్స్ ఉండి అందరం తిరిగి గ్రామాలు తిరిగి నియోజకవర్గంలో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని సీఎం రేవంత్ రెడ్డిని సీట్లో కూర్చోబెట్టినాం. సీఎం రేవంత్ రెడ్డి సీట్లో కూర్చున్నాడు అంటే నిరుద్యోగుల తల్లిదండ్రులే. ఈరోజు ఉన్నటువంటి మినిస్టర్లు కాదు, ఈరోజు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కాదు. మేము ఆ రోజు కడుపులు కాల్చుకొని ఎండల తిరిగి చెమటలు తీసి ఈరోజు నిన్ను సీట్లో కూర్చోబెట్టినాం. మా గురించి ఆలోచించి దయ చూసి మాకు ఖచ్చితంగా మీరు చెప్పిన పరిస్థితి వేరే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి తెలంగాణలో నోటిఫికేషన్ వేస్తామంటే వద్దని రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తూ ఉన్నారు. మేము నోటిఫికేషన్ వేస్తామంటే మాకు చదవడానికి టైం ఉండట్లేదు, మాకు టైం ఇవ్వండి, పోస్ట్పోన్ చేయండి అనుకుంటా రోడ్లపైకి వస్తూ ఉన్నారు అన్నట్టుగా కొన్ని గమ్మత్తు మాటలు వస్తూ ఉన్నాయి. వేటి కరెక్ట్ అంటారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అన్నది బాగుంది. ఒక్కసారి దిల్సుఖ్ నగర్ కానీ అశోక్ నగర్ కానీ ఇందిరా పార్క్ గాడ కానీ వచ్చి మాకు చెప్పండి, మేము నీ ఉద్యోగాలు ఇస్తామంటున్నాము, మీరు వద్దంటున్నారు ఎందుకంటే అడగండి. నువ్వు ఏనో ఉండి ఏదో చెప్పిన మాటలు ఎవరో చెప్పిన మాటలు ఇన్ని చెప్పేస్తున్నావు. మేము ఇంతగానం ధర్నాలు చేస్తున్నాము, ఇంతగానం మీకు మీడియా మిత్రులకు తెలుపుతున్నాము, మీడియా బృందానికి. ఈ మీడియా బృందం చూస్తుంది కదా ఇక్కడ ఉన్నటువంటి మా గోసలు, మీ కష్టాలు. మాకు ఏదో పార్టీ పిలిచిందని ఏ పార్టీ పిలిచిందని ఏదో పిలిచిందని రాలే. మా నిరుద్యోగులం స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మీరు ఉద్యోగాలు ఇవ్వాలంటే మేము అడుగుతున్నాం. మీరు చెప్పింది ఎట్లుందంటే మేము ఉద్యోగాలు ఇస్తున్నాము వాళ్ళు వద్దంటున్నారు అన్నది తప్పు మాట. మీరు ఉద్యోగాలు ఇస్తే మీరు ఈరోజు ఈ పరిస్థితికి ఎందుకు వస్తాం, మీరు ఇందిరా పార్క్ ధర్నా చౌక్కి ఎందుకు వస్తాం? రాము కదా. దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. మీకంటూ ఒక మంచి స్టేజ్ ఉంది, మంచి స్థాయిలో ఉన్నారు, అలాంటి అబద్ధాల మాటలు చెప్పకండి. ఇతర బీఆర్ఎస్ ఎన్నికలు నడిపిస్తాం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీతో వాళ్ళంతా అసలైన ఎవరైతే చదువుకునే వాళ్ళు అయితే ఉంటారో లైబ్రరీలో చదువుకుంటా ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ రాజకీయం వల్లనే రోడ్డు మీకు వస్తున్నారు. ఇదైతే అవాస్తవం అండి. మేము స్వచ్ఛందంగా దిల్సుఖ్ నగర్ కానీ అశోక్ నగర్ కానీ అక్కడక్కడ అందరం ఉండి అంటే మీకు అర్థమవుతుంటుంది. ఎందుకంటే మేము వచ్చినాము 3 సంవత్సరాల నుంచి, మేము ఎన్ని ఉద్యోగాలు వేసినాము, ఎందువల్ల ఇబ్బంది పడుతుంటారు పిల్లలు, ఎందుకు రోడ్ల మీద వచ్చినట్టు మీకు అర్థమవుతుంటుంది. ఏదో మాట చెప్పినంత మాత్రంలో ఇంపార్టెంట్ కాదు. మీరు నోటిఫికేషన్ వేయలేరు కాబట్టి మేము వచ్చినాము. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు కాదు, సో ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ కూడా రాలేదు. మేము స్వచ్ఛందంగా వచ్చి మీరు ఉద్యోగాలు వేయండి, వీటికి ఎందుకు వస్తాం? మేము ఉద్యోగాలు వేస్తే రాము అంతే. ఏం చెప్తారు ఫైనల్గా ఏం లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నా ఒకటే, మాకు దయచేసి అన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు వేస్తే ఈ ధర్నాలు ఉండవు, ఏముండవు, మేము ఇక్కడికి రాము, బుద్ధిగా చదువుకుంటాము. మళ్ళీ నీవు 2029 ఎలక్షన్లో కూడా నేను సీఎం సీట్లో కూర్చోబెట్టే బాధ్యత మాది. మేమందరం కలిసికట్టుగా బయలుదేరి గ్రామాలలో తిరిగి అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వేసి అన్ని గ్రామాల్లో తిరిగి మళ్ళీ నిన్ను కూడా దయచేసి మళ్ళీ సీఎం సీట్లో కూర్చోబెడతామంటారు కోరుకుంటున్నాను.